शिवाय। ओम नमो श्री विघ्नराजाय नमः। ओम नमो श्री लक्ष्मी नृसिंहदेवाय नमः। ओम नमो श्री रामचंद्र परब्रह्मणे नमः। ओम नमो श्री कृष्ण परब्रह्मणे नमः। నమస్కారం। ఈరోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద శుద్ధ నవమి ఇందువాసరే। ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం సరిగ్గా 1:30 అయింది మధ్యాహ్నం। ఈరోజు శ్రీమద్ భగవద్గీత భక్తుని నోట భగవద్గీత సంఖ్య 00-118 సప్తదశోధ్యాయం శ్రద్ధాత్రయ యోగం। శ్రీమద్ భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఇప్పుడు 11వ శ్లోకం నుంచి 15 శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం। ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం। 11వ శ్లోకం। అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యుజ్యతే యష్టవ్యమేవేతి మనస్సమాధాయ సాత్వికా మనస్సమాధాయ సాత్వికా। ఈ 11వ శ్లోకానికి తాత్పర్యం శాస్త్రాన్ని అనుసరించి సమాహిత చిత్తంతో ఫలాపేక్ష లేకుండా చేసే యజ్ఞం సాత్విక యజ్ఞం। ఇప్పుడు 12వ శ్లోకం। అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం। ఈ 12వ శ్లోకానికి తాత్పర్యం అర్జున ఫలాపేక్షతో కానీ డాంబికానికి కానీ చేయబడే యజ్ఞం రాజస యజ్ఞం అని గ్రహించుము। ఇప్పుడు 13వ శ్లోకం। విద్ధిహీన మసృష్టాన్నం మంత్రహీన మదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే। ఈ 13వ శ్లోకానికి తాత్పర్యం శాస్త్ర విధి అన్నదానం మంత్రం దక్షిణ శ్రద్ధ లేకుండా చేసేది తామస యజ్ఞం। ఇప్పుడు 14వ శ్లోకం। దేవద్విజగురు ప్రాజ్ఞపూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శరీరం తప ఉచ్యతే। 14వ శ్లోకానికి తాత్పర్యం దేవతలను బ్రాహ్మణులను గురువులను పెద్దలను పూజించడం శౌచం సరళత్వం బ్రహ్మచర్యం అహింస ఆర్జవము ఇవి శరీరంతో చేసే తపస్సు। ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 15వ శ్లోకం। అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే। ఈ 15వ శ్లోకానికి తాత్పర్యం ఇతరులకు బాధ కలిగించని సత్యప్రియమైన మాటలు వేదాభ్యాసం ఇవి వాక్కులతో చేసే తపస్సు। ఇక ఈనాటి భగవద్గీత పారాయణం ముగించుకుందాం। మరల రేపటి పారాయణంలో మిమ్మల్ని కలుసుకుంటాను।
ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. సెలవు, నమస్కారం.